ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు, వందనాలండి. రండి, మనం సామాన్య సరణిలో ఈస్టర్ తర్వాత 4వ ఆదివారము దేవుని వాక్యాన్ని ధ్యానించుదాం. తలలు వంచండి, ప్రార్థించుదాం. అంతకంటే ముందు ఈ వాక్యాన్ని వినిన తరువాత లైక్ చేయండి, షేర్ చేయండి. క్రొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను. తలలు వంచండి, ప్రార్థించుదాం. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణవు పరిశుద్ధమైన దేవ, నీ కొందనాలు. మీ వాక్యము ధ్యానించుటకు మీ సహాయమే మాకు కావాలి నాయన. ఈ శ్రేష్టమైన లేఖనమును ధ్యానించినట్లుగా పరిశుద్ధాత్మ బలమును కృపను మాకు అనుగ్రహించుమని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, దేవుని వాక్యాన్ని చదువుదామండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం నుంచి 21వ వచనం వరకు ఏర్పాటు చేయబడింది కనుక 16-17 వచనాలు చదువుదామండి. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు, సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి వద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 5-15 వరకు ఏర్పాటు చేయబడింది. దీనిలో నుంచి మనం 8, 9, 11వ వచనం వరకు కూడా చదువుదామండి. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు కనుక పాపమును గూర్చియు, నేను తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గూర్చియు, ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనుక తీర్పును గూర్చియు ఒప్పుకొన చేయును. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మరోసారి మీ అందరికీ శుభాలండి. ఈ ఆదివారాన్ని గురించినటువంటి కొన్ని విషయాలు క్లుప్తంగా చూద్దాం. అవేంటంటే, ఈ ఆదివారము ఈస్టర్ తర్వాత 4వ ఆదివారం. దీనిని కాంటాటే సండే అని కూడా పిలుస్తారు. కాంటాటే అండ్ డోమిని అనేటువంటి థీమ్ ఈ ఆదివారానికి ఏర్పాటు చేయబడుతుంది. లూథరన్ సంఘంలో అన్నట్టు ముఖ్యంగా ఈ కాంటాటే అనే మాటకు సింగ్, కాంటాటే డోమిని అనేటువంటి ఈ లాటిన్ పదానికి ఉన్న అర్థం ఏంటంటే సింగ్ ఫర్ ద లార్డ్, సింగ్ టు ద లార్డ్ అని. ప్రభువుని గురించి పాడండి, ఉత్సహించండి, సంతోషించండి అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఈ థీమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే తిరిగి మరొకసారి పునరుద్ధానం యొక్క ఉత్సాహాన్ని సంఘములో ప్రదర్శిస్తూ ఆ ఆనందాన్ని పంచుకుంటూ దేవుని నామాన్ని పాటల ద్వారా ఆరాధించడం. ఈ ఆదివారంన కీర్తన కూడా 98వ సంకీర్తన మొదటి 2 వచనాలు ఏర్పాటు చేయబడతాయి. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి కొత్త కీర్తన పాడుడి, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు గొప్ప కార్యములు చేసి ఉన్నదని తెలియచేయబడుతుందండి. ఇక ఈ కాంటాటే సండే దగ్గర నుంచి ఇది ఈస్టర్ సైకిల్లో, అంటే ఈస్టర్కును పెంతెకోస్తుకు మధ్యలో ఉన్నటువంటి ఆదివారాల్లో సగం 2 సగాలు చేస్తే 2వ సగంలో మొదటి భాగంలో ఇది ఉంటుంది అన్నమాట. ఆ మొదటి భాగం ఈస్టర్ సగం, ఈస్టరు పెంతెకోస్తు మధ్య ఉన్న ఆదివారాల్లో మొదటి భాగము మనలను ప్రభు యొక్క పునరుద్ధానము, ఆయన చేసిన అద్భుతాలు, మన కోసం ఆయన సంపాదించిన రక్షణ, అలాగే ఆయన కాపరత్వము మొదలైన గొప్ప విషయాల గురించి ఆయన వైపు చూపిస్తుంది, మనలను అటు వైపు చూపిస్తుంది వెనుకకు. అలాగే ఈ ఆదివారం నుంచి మనం చూస్తే ప్రభు ఆయన ఆరోహణం అవటం, పరిశుద్ధాత్మ దిగి రావటం. కాబట్టి ఎదురుచూపు ఎక్కడికి? పైవైపు, పరలోకం వైపు. ఈ తర్వాతి భాగం మనలను ఆరోహణము, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దిగి రావటం, పెంతెకోస్తు ఈ ఆదివారాల వైపు నడిపిస్తుంది కనుక ఇక్కడి నుంచి ఉండేటువంటి భాగము ఇంతకుముందు ప్రభు మన కోసం ఏమి సిద్ధపరిచాడో ఆ రక్షణ మొదలైన గొప్ప కార్యాలను మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ ఈ భూలోకంలో ఆయన ఇవ్వబోయేటువంటి వరములు, పరిశుద్ధాత్మ, అలాగే భవిష్యత్తులో మనం అందుకోబోయేటువంటి నిత్య జీవము, వీటిని పోగొట్టుకోకుండా ఎలా జీవించాలి అనే సంగతులను ఇక్కడి నుంచి మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ ఈస్టర్ సైకిల్లో ఇక్కడి నుంచి ఉన్నటువంటి భాగాన్ని పెంతెకోస్తు సైకిల్ అని కూడా
చెప్పుకోవచ్చు. పెంతెకోస్తు వైపు పెంతెకోస్తు ఒక పరిచయం లాంటిదని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఏర్పాటు చేయబడిన ఈ 2 పాఠాల్లో మొదటిగా పత్రికను కొద్దిగా క్లుప్తంగా చూద్దాం. పత్రికలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఉన్నటువంటి సంగతులలో దేవుని వరము అది పరసంబంధమైనది, అంటే శ్రేష్టమైనది. నెంబర్ 2, దేవుని వలన కలుగుతున్నాయి, అంటే దేవుడే వాటిని అనుగ్రహిస్తున్నాడు. మనకు వరములు మూలం ఎవరంటే దేవుడు అని తెలియచేయబడుతుంది. పైగా అవి కంప్లీషన్, సంపూర్ణమైనవి, ఏ లోపము లేనివి అని తెలియచేయబడుతూ, వీటిని మనకు దేవుడు ఎందుకు ఇస్తున్నారంటే, మనకే ఎందుకు ఇస్తున్నాడంటే, మనము ఆయన వాక్యము వలన కనబడిన వారు. వాక్యము వలన కనబడటం అంటే, వాక్యము విని దేవునికి ఎవడైతే లోబడుతున్నాడో, విశ్వసిస్తున్నాడో యేసుక్రీస్తును, ఆ విశ్వసించే వ్యక్తి ఆ వాక్యము ద్వారా పుడుతూ ఉన్నాడని, మీరు క్షయమైన బీజము కాక అక్షయ బీజమైనటువంటి జీవము కలిగిన దేవుని వాక్యము నుండి పుట్టి ఉన్నారు అని పేతురు కూడా ఈ విషయాన్ని మనకు తెలియచేస్తాడు. కాబట్టి ఆ వాక్యం ద్వారా కనబడినటువంటి మనము లోకంలో ఉన్న అన్ని జీవుల కంటే కూడా ప్రథములముగా ఉంటామంట. దాన్నే ప్రథమ ఫలము అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇంత శ్రేష్టమైన స్థితిని ప్రభువు మనకు అనుగ్రహిస్తున్నాడని, కాబట్టి అది కోల్పోకుండా మనము జాగ్రత్తగా కోపోద్రేకులంగా కానీ తొందరపడే వాళ్ళంగా కాకుండా నిబ్బరంగా ఉండే వాళ్ళంగా, వాక్యాన్ని వినటానికి ప్రయత్నం చేసే వాళ్ళంగా ఉండాలని ఏర్పాటు చేయబడిన లేఖనాన్ని పత్రికలో మనం చదువుకున్నామండి. ఇక సువార్తలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క నిష్క్రమణ, అదే స్థానంలోనికి పరిశుద్ధాత్మ దిగి రావటం, ఆయన పరిశుద్ధాత్మ తండ్రి ముగ్గురు, వీరితో పాటు ఆయనను నమ్మినటువంటి విశ్వాసులు కూడా ఒకటే. వీళ్ళందరికీ కలిసి కామన్గా ఒక ఆస్తి ఉంది. ఆ ఆస్తిని బట్టి ఐక్యంగా ఉండాలి. లోకంలో ఉన్న మీరు కూడా ఐక్యంగా ఉండాలి. నేను తండ్రికి ఎలా విధేయుడై ఉన్నానో పరిశుద్ధాత్మకు మీరు అలా విధేయులుగా ఉండాలి. నాకు మీరు ఎలా విధేయులుగా ఉన్నారో తర్వాత వచ్చే పరిశుద్ధాత్మ నాయకత్వంలో కూడా మీరు అలాగే లోబడి నడుచుకోవాలి అని తెలియచేస్తూ యేసుక్రీస్తు వారు ఈ మాటలను తెలియచేశాడండి. దీనిలో మనం ముందు తండ్రి కుమారునిగా ఈ లోకంలో పంపించిన యేసుక్రీస్తు వారికి ఏమి ఇచ్చాడండి? 1 పని, 2 అధికారం, 3 మహిమ, 4 శరీరం, 5 శిష్యులు, 6 నామము, 7 వాక్యము, 8 జీవము. ఇవి ఎందుకు చెప్పుకున్నామంటే కామన్ ఇష్యూస్. తండ్రికి కుమారునికి, కుమారునికి పరిశుద్ధాత్మకు, కుమారునికి లోకంలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారికి, పరిశుద్ధాత్మకు విశ్వాసులకు, వీళ్ళందరికీ సంబంధించినటువంటి కామన్ ఇష్యూస్. మనం మరొక ముఖ్యమైన విషయం ఏం చూద్దామంటే, చూడండి, యోహాను సువార్తలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆయన వచ్చి మీకు కొన్ని విషయాలు నేర్పుతాడు, మిమ్మల్ని నడిపిస్తాడు, మీకు తోడుగా ఉంటాడు, మీకు అండగా, సపోర్ట్గా, ప్రోత్సాహకరంగా ఉంటాడు అని తెలియచేస్తూ, ఆయన విశ్వాసుల పట్ల ఎలా ఉంటాడు, క్రీస్తు పట్ల ఎలా ఉంటాడు, లోకుల పట్ల ఎలా ఉంటాడు అనే విషయాలను కూడా తెలియచేశాడు. విశ్వాసుల పట్ల ఎలా ఉంటాడు పరిశుద్ధాత్ముడు? వారికి అండగా, సపోర్ట్గా, పారాక్లెటోస్, ఆదరణకర్త అన్నారు. సరిపోయినటువంటి చక్కని ప్రోత్సాహకరమైనటువంటి వ్యక్తిగా ఆయన ఉంటాడు. రెండవది, పరిశుద్ధాత్ముడు గైడింగ్, నడిపిస్తాడు. పరిశుద్ధాత్ముడు నిత్య జీవాన్ని అందుకోవటానికి మనలను తోడుకొని తీసుకొని వెళుతూ ఉంటాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధాత్ముడు చేసే ఇంక కొన్ని పనులు ఏంటంటే, ముఖ్యంగా యేసుక్రీస్తు వారిని మహింపరుస్తాడు, తండ్రిని మహింపరుస్తాడు అనమాట. మరి లోకుల విషయంలో ఏం చేస్తాడు? లోకుల విషయంలో ఏం చేస్తాడంటే ఆయన 3 సంగతులు చెప్పబడ్డాయి. తీర్పును గురించి, పాపమును గురించి, నీతిని గురించి. వీటిని గురించి ఒప్పింప చేస్తాడు అని చెప్పబడిందండి. ఈ 3 విషయాలను కూడా మనం చూద్దాం. చాలా జాగ్రత్తగా దీన్ని పరిశీలన చేద్దాం మనం ప్రభు యొక్క సహాయంతో. ఒప్పుకొన చేయును అనేటువంటి మాట ఇక్కడ చెప్పబడింది. ఆయన వచ్చి పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి, లోకమును ఒప్పుకొన చేయును. 16, 8, 9, 10, 11 వచనాల్లోనేమో వాటి వివరం తెలియచేయబడింది. ఒప్పుకొన చేయటము, కన్విక్ట్. పరిశుద్ధాత్ముడు ఈ 3 విషయాల గురించి కన్విక్ట్ చేస్తాడు. వాటిని అంగీకరించేటట్టుగా, ఒప్పుకునేటట్లుగా, నిజమేనని మనం అంగీకరించేటట్లుగా చేస్తాడంట. దీనికి గ్రీకు భాషలో
ఎలంకై అనేటువంటి పదం ఉపయోగించబడింది. లాటిన్ భాషలో కన్వికో అనేటువంటి పదం ఉపయోగించబడింది. ఇంగ్లీష్లో దాన్ని కన్విక్ట్ అన్నారు. ఇంకా ఇంగ్లీష్లో ఇంకా మనం దాన్ని చూసుకుంటే రీప్రూవ్ అని చెప్పుకోవచ్చు. అంటే రుజువుపరచటం, స్థాపన చేయటం. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు కదా యోహాను సువార్త 8వ అధ్యాయంలో, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నేరస్థాపన చేయగలరా అని అంటాడు. సరే, ఆ స్థాపన చేయటం అంటే నిరూపించటం, రుజువు చేయటం, సాక్ష్యాధారాలతో రుజువు చేయటం. ఆ సాక్ష్యాధారాలతో రుజువు చేసేటువంటి స్థితి, దాన్నే ఏమంటారంటే ఆ ప్రక్రియనే కన్విక్షన్ అని మాట్లాడుతుంటారు. ఇక 8వ అధ్యాయం 7వ వచనం, ఇది చాలా మనం జాగ్రత్తగా ఎలంకై అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఫోరెన్సిక్ గనక, అంటే వివిధ రకాలైనటువంటి రీతుల్లో మనకి దొంగ నేరస్తుడు ఒప్పుకోనప్పుడు ఫోరెన్సిక్ సైన్స్ను ఉపయోగించుకొని, ఆ టెక్నాలజీని ఉపయోగించుకొని సాక్ష్యాలను ఎత్తి చూపించి ఎస్ ఆర్ నో అని అన్నప్పుడు నావేనండి నేనేనండి అని ఎలా ఒప్పుకోగలుగుతాడో, అలా ఒక పాపిని, లోకస్తులను పరిశుద్ధాత్ముడు తప్పించుకోలేకుండా ఒప్పుకునేటట్లుగా నిలబెడతాడంట. ఆ విషయాన్ని ప్రభువు ఈ 3 విషయాల్లో కూడా ఆయన ఒప్పిస్తాడు అని తెలియచేయటం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఒప్పించే పద్ధతిని గురించి కొన్ని సంగతులు చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనంలో, అక్కడ యేసుక్రీస్తు వారు దేవాలయం ప్రాంగణంలో ఉన్నప్పుడు ఒక స్త్రీని, పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చాడు. ఆ పాపంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు అందరూ మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఈమెను చంపాలి, రాళ్లతో కొట్టాలి, నువ్వేం చెబుతావు అన్నప్పుడు ప్రభువు కొద్దిసేపు మాట్లాడాలి. అయితే వాళ్ళు మళ్ళా అడుగుతున్నసరికి ఆయన అన్నాడు, సరే మీలో పాపము లేని వాడెవడో వాడు మొదట రాయి వేయమన్నాడు. ఏమండి, మీలో పాపము లేని వాడెవడో మొదట రాయి వేయమని. ఒక్కడు కూడా తమ చేతిలో ఉన్న రాయితో ఆమెను కొట్టలేదు. అంటే వాళ్ళందరి హృదయంలో ఏం ఒప్పుదల కలిగింది, ఏ కన్విక్షన్ జరిగింది? ఆయనేమి వేరే ఫోరెన్సిక్ లాగా తీసుకొచ్చి చూపించలా. ఆయన మాట్లాడిన మాట వాళ్ళ హృదయాలలో వాళ్ళ నేరాన్ని ఎత్తి చూపించింది, వాళ్ళ పాపాన్ని ఎత్తి చూపించింది. కనుక ఎస్, మేము పాపులమే అని ఒప్పుకొని వెనక్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధాత్ముడు కూడా ఇలాగే పాపమును ఒప్పింపజేస్తాడు. ఇక్కడ ఉండేటువంటి ఒక రహస్యం ఏంటంటే, సామెతల గ్రంథంలో చెప్పినట్లు ఒకని ఎదుట వాని మార్గము సరి అయినదిగానే కనపడుతుందంట. అంటే ప్రతివాడు తాను చేసేది రైటే అనుకుంటాడంట. కనుక తప్పు చేస్తున్న దాని గురించి ఇది తప్పు, పాపమని వాడికి తలంపు రాదు. దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఏంటంటే, దావీదు బెత్షెబకు సంబంధించినటువంటి సంగతులన్నీ చేస్తూ, ఆ తర్వాత ఆమె భర్త ఊరియాను కూడా చంపించి, తనకేం తెలియదు, తాను చేసిన తప్పు కాదు అన్నట్లుగా, తనలో ఏం నేరం లేదన్నట్లుగా జీవిస్తున్నాడు. తాను నేరం చేశాడని దేవుని దగ్గర ఒప్పుకోలేదు, తాను నేరం లేనివాడిగానే జీవిస్తున్నాడు. అలాంటి సందర్భంలో నాతాను వెళ్ళి ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్లు కనుక తీసి చూపించినట్లుగా, అవన్నీ కూడా చాలా బాగా పరిశోధించి తీసుకొచ్చి చూపించినట్లుగా ఒక కథ చెప్పేశాడు. ఆ కథ చెప్పగానే, ఆ మనుషుడు నువ్వే అని చెప్పగానే దావీదు అప్పుడు ఒప్పుకున్నాడు. అప్పుడు ఎస్, నేను పాపిని అని అప్పుడు ఒప్పుకున్నాడు. అంటే ఒక వ్యక్తి పాపమును గురించి ఒప్పుకోవటానికి పరిశుద్ధాత్ముడు రుజువులు చూపించి మరి ఆ హృదయంతో ఇవి కాదా, ఎస్ ఆర్ నో అని చూపించి మరి ఒప్పిస్తాడట. అది ఆ పాపం గురించి ఒప్పించటం అనేటువంటి మాటకు సంబంధించిన సంగతులు. ఎందుకు ఇక్కడ పాపము అని, ఏ పాపాన్ని గురించి ఒప్పిస్తాడు? పాపాల్లో అనేకమైన విషయాలు పాపాలే. యేసుక్రీస్తు వారు చెబుతున్నటువంటి సంగతి ఏంటంటే, ఇక్కడ లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనుక పాపమును గురించి అన్నాడు. అంటే ఏ పాపాన్ని గురించి ఒప్పించడం అంటే పరిశుద్ధాత్మను ఏం చేస్తాడనమాట, యేసుక్రీస్తు వారిని ఒప్పుకోననే సంగతిని
అది అతని నేరము అని, ఒప్పుకోకపోవటం అనేది నేరము అని, అదే నీ పాపం అని వ్యక్తిని తెలియచేస్తాడట. అంటే గుర్తుపెట్టుకోండి, మనం యేసుక్రీస్తు వారిని ప్రకటిస్తున్నప్పుడు వినిన అనేకులు మార్పు చెందరు. అంత మాత్రాన వాళ్ళందరికీ వాళ్ళు పాపులు, అది ఒక పాపము అని తెలియదు అనుకుంటే పొరపాటు. పరిశుద్ధాత్ముడు ఏం చెప్తున్నాడంటే వాళ్ళని ఒప్పిస్తాడంట. పరిశుద్ధాత్మ అంటే వాళ్ళ హృదయంలో ఒప్పుదల ఉంటుంది. ఏం ఒప్పుదల ఉంటుంది? నిజమే, ఒప్పుకోకపోవడం పాపమే అనేటువంటి ఒప్పుదల ఉంటుందంట. ఇక్కడ యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా చాలా చక్కగా మాట్లాడతాడు. 8వ అధ్యాయం 24వ వచనంలో సగం నుంచి మనం చూస్తే, నేనే ఆయననని మీరు విశ్వసించని యెడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురు. నేనే ఆయననని మీరు విశ్వసించకపోతే మీరు మీ పాపములోనే ఉండి, యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తే దేవుని పిల్లలవుతున్నారు, మరణంలో నుండి తప్పించబడి నిత్య జీవాన్ని పొందుతున్నారు. యేసుక్రీస్తు వారిని విశ్వసించకపోతే పాపులుగానే మిగిలిపోతున్నారు, పాపములోనే చనిపోతున్నారు. కనుక రోమాపత్రికలో పౌలు అంటాడు 14వ అధ్యాయం 23వ వచనంలో, ఏదైతే విశ్వాస మూలం కాదో అది పాపం అని చెప్పేసి అని అన్నాడు. కనుక విశ్వాస సంబంధమైనదే పాపము లేనిది అనేటువంటి సంగతి తెలియచేయబడుతుంది. బహుశా మనలో కూడా కొంతమంది నేను పాపం లేదు, నేను చేస్తున్నది పాపం కాదు అనిపిస్తుందేమో, జాగ్రత్త. అలా అనుకుంటున్నామంటే సత్యము చెప్పిన దేవుణ్ణి అబద్ధం చెప్పాడు అన్నట్లుగా నువ్వు చేస్తున్నావు, నువ్వు చూపిస్తున్నావు. అంత మాత్రాన ఆయన అబద్ధీకుడు కాదు. నువ్వు చూపించినంత మాత్రాన ఆయన అబద్ధీకుడు కాదు, మనమే అబద్ధీకులం. పైగా అలా చేసే వ్యక్తి లోపల సత్యం ఉండదంట, వాక్యం ఉండదట. కాబట్టి ఆ పాపము మనకి అలా ఉంటుంది. పాపము అంటే యూదులు ఏమనుకుంటారంటే చేతులు కడకపోవటం, ఇంకేవో ఇలాంటి సంగతుల గురించి మాట్లాడుకుంటారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే పాపము అంటే యేసుక్రీస్తు వారిని ఒప్పుకోకపోవటమే, విశ్వసించకపోవటమే దేవుని యందు పాపము అని పాపము యొక్క విషయాన్ని గురించి తెలియచేస్తున్నాడు. ఆ తర్వాత ప్రియులారా, యేసుక్రీస్తు వారిని గురించి తర్వాత పరిశుద్ధాత్మను చేసే రెండవ పని ఏమిటంటే నీతిని గూర్చి ఒప్పింపచేయటం. నీతిని గురించి, సెదక అనే మాటకు నీతి అని అర్థం. మెల్కీ సెదక్ అంటే, మెల్కీ అంటే కింగ్, సెదక అంటే నీతి అని అర్థం. జదక అని అంటారు కదా. కాబట్టి ఈ సెదక నీతి అంటే నీతికి లోకానికి ఉండే ప్రమాణాలు వేరుగుంటాయి, మనుషులకి యూదులకి ఉండే ప్రమాణాలు వేరుగుంటాయి. లోకంలో ఉన్న మనుషుల ప్రామాణికత వేరుగుంటుంది, పరలోక సంబంధమైన ప్రామాణికత వేరుగుంటుంది. అందుకే ఏమంటాడంటే శాస్త్రుల పరిశీలన నీతి కంటే ఉన్నతమైన నీతిని మీరు కలిగి ఉండాలని, ప్రభు గొప్ప నీతిని కలిగి ఉండాలని తెలియచేశాడు. కనుక స్నేహితులారా, యూదులు నీతి అని దేన్ని అనుకుంటారు? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, ధర్మశాస్త్రం ఉన్న బలులు అర్పించడం. వీటిని ఇలా ఎవడు చేస్తారో వాడే నీతిపరుడు, నీతి గలవాడు, అదే నీతి అని నమ్ముతారు. మరింకా ఇంకొక విషయాన్ని ఏం నమ్ముతారంటే ఒక ఆదర్శప్రాయమైన జీవితాన్ని కలిగి ఉండటం నీతి అని నమ్ముతారు. వీటిని అంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి అని, తర్వాత మన యొక్క జీవిత విధానాన్ని బట్టి నీతి అని, ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి అని. అంటే వాళ్ళు నమ్ముతున్న విషయం ఏంటంటే ధర్మశాస్త్రాన్ని బట్టి నీతి అని నమ్ముతున్నారు. రెండవదిగా వాళ్ళు ఏమి నమ్ముతున్నారంటే మన యొక్క క్రియలను బట్టి, మన యొక్క జీవిత విధానాన్ని బట్టి నీతి, ఒక ఐడియల్ జీవితాన్ని జీవించడం నీతి అని అనుకుంటున్నారు. ఇది లోకంలో మనుషులకు ఉండేటువంటి నీతికి సంబంధించిన ప్రామాణికత. కానీ దేవుని ప్రామాణికత వేరు. ఇది కాదా ప్రామాణికం, ధర్మశాస్త్రం కాదా అని మనం చూస్తే హెబ్రీలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో 5 నుంచి 9 వచనాల్లో, 5 నుంచి 9 వచనాల్లోనండి, 5, 6 వచనాల్లో బలి అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు అని మాట్లాడుతూ, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు నువ్వు దానివల్ల నీతిమంతులుగా తీర్చవు, వాటిని నువ్వు కొట్టేస్తున్నావు.
అవి కాదు నీకు కావాల్సింది, వాటిని దాటి నువ్వు ఇంకేదో కోరుకుంటున్నావు అని తెలియచేస్తూ, అప్పుడు గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ద సెకండ్ థింగ్ చెబుతున్నాడు. నీతి అనేటువంటి విషయాన్ని గురించి ఏం చెబుతున్నాడంటే, దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే బలి అర్పణలు మొదలైనవి, ధర్మశాస్త్రం చెప్పేవి నువ్వు కోరుకోవట్లేదు. కానీ నువ్వేం కోరుకుంటున్నావు? నీ చిత్తము నెరవేర్చుట. నీ చిత్తం. యేసుక్రీస్తు వారు కూడా ఏమంటాడు? తండ్రి చిత్తము. ప్రభువు నేర్పిన ప్రార్థనలో కూడా పరలోకమందు నీ చిత్తమే ఎలాగనో భూమి యందు కూడా అలాగూ నెరవేర్చుము. ఇలా మనం ఆ చిత్తమును గురించి మాట్లాడతాం. నీ చిత్తమే సిద్ధించునుగాక, ఈ గిన్నె నీ నుండి నా దగ్గర తొలగించు, లేదా నీ చిత్తమే అని ప్రభువు తెలియచేశాడు. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ధర్మశాస్త్ర ప్రకారం అర్పించే బలులు వీటిని కాకుండా దేవుని చిత్తాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఇది నిజమా అని చూస్తే మీరు ఇంకా కొంచెం కిందకి రండి. అప్పుడు 8వ వచనం చూడండి. బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తరువాత అప్పుడు ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఈ రెండు విషయాలను తెలియచేస్తూ ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని అంటే ఏది? నీకిష్టమైన నీ చిత్తము నెరవేర్చుట అనే దానిని స్థిరపరచుటకు, అంటే దానిని ఎస్టాబ్లిష్ చేయటానికి, దానిని ఇక ఈ లోకంలో కొనసాగించడానికి దేనిని కొట్టేస్తున్నాడంటే మొదటి దానిని, అంటే ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు, ఆచారాలు మొదలైన వాటిని అన్నింటిని కూడా ఆయన కొట్టివేస్తూ ఉన్నాడు. ఇది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సంబంధించిన సాక్ష్యముగా, ప్రవచనంగా తెలియచేయబడుతుంది. నేడు మనకు కూడా తండ్రి చిత్తం నెరవేర్చడమే నీతి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం కాదు. తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నీతి అని. అందుకే ప్రభువు నీతిని గురించి చెబుతూ ఏమంటాడంటే, తండ్రి చిత్తమును నెరవేర్చండి, నీ చిత్తము నెరవేరునుగా కానీ ప్రార్థించడం చేస్తాడు. 8వ అధ్యాయంలో యోహాను సువార్త 29వ వచనంలో నీ చిత్తము, ఆయనకిష్టమైన కార్యం నేను ఎప్పుడు కూడా చేస్తాను అని. ఆయనకిష్టమైన కార్యం, మనకిష్టమైన కార్యం కాదు. సంఘంలో చాలామంది వాళ్ళకిష్టమైన కార్యాలు దేవుని కొరకు చేస్తున్నట్లుగా భావిస్తారు. దేవునికి ఇష్టమైన కార్యాన్ని మనం చేయాలి. అది దేవుని యొక్క నీతి. మన నీతి ఇలా చూస్తుంది, ఆయన నీతి అలా చూస్తుంది. మన నీతి మనకిష్టమైంది మనం చేస్తాం, ఇదే దేవుని కోసం నేను చేసేది గొప్ప అనుకోండి అన్నట్టుగా భావిస్తాం. కానీ దేవుడు దాన్ని నీతిగా ఎంచలేదు. ఆయన కోరుకున్నది ఏదో అది నువ్వు చేయాలి, అది మనం చేయాలి, దానిని నీతిగా ఎంచుతున్నాడు. కాబట్టి మానవ లోకంలో ఉండే నీతి కొలత వేరు, పరలోక సంబంధమైన నీతి కొలత వేరు. దీనినే గొప్ప నీతి అన్నాడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో మీరు మొదట నీతిని రాజ్యమును వెదకండి, నా నీతిని రాజ్యమును వెదకండి, అనుసరించండి, లోకంలో ఏం కావాలో అవే మీకు వాటంతట అవే మీకు లభిస్తాయి అని తెలియజేస్తుంది. ఈ నీతి మనము ఇంకా ఎలా పొందగలమంటే రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో విశ్వాసము వల్లనే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. ధర్మశాస్త్రం వల్ల కాదు, విశ్వాసం వల్లనే. హెబ్రీ పత్రికలో కూడా మనం చూసాం కదా, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఎవడు నీతిమంతులుగా తీర్చబడట్లేదు, విశ్వాసం ద్వారా మాత్రమే నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. కాబట్టి మనము ధర్మశాస్త్రాన్ని అనుసరించి నీతిమంతులు అవ్వాలనుకున్నా దేవుడు వాటిని వదిలేశాడు, నాకు వద్దన్నాడు. లేదా ఐడియల్ లైఫ్, మనం గొప్ప మంచి జీవితాన్ని జీవించడమే మనకు నిత్యజీవం, అదే గొప్ప నీతి అని మనం అనుకున్నా మన స్వనీతిని దేవుడి నీతిగా ఎంచట్లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వాళ్ళలో ఒకడు తన నీతిని గురించి చెప్పాడు, దేవుని దగ్గర ప్రకటిస్తున్నాడు. నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, దశమ భాగాలు ప్రథమ ఫలాలు ఇస్తున్నాను, తర్వాత ఈ దొంగోళ్ళలాగా నేను ఉండలేదు అని ఇలా అనేక రకాలు చెప్పుకొచ్చాడు. అంటే తన ఐడియల్ లైఫ్ని గురించి బాగా చెప్పుకొచ్చాడు. అటు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, ఇంకోవైపు మంచి మార్గదర్శకవంతమైన జీవితాన్ని జీవిస్తున్నానని చెప్పేసి. అటు ధర్మశాస్త్ర ప్రకారం చూసినా నేను నీతిమంతుడినే, ఇటు స్వయంగా నా క్రియలను బట్టి చూసినా నేను నీతిమంతుడినే అని అన్నాడు వీడు. కానీ సుంకర్ ఏం చేశాడంటే తన పాపాన్ని ప్రకటించాడు, తన పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. వీడేమో తన నీతిని, స్వనీతిని ప్రకటించాడు, అతడేమో తన యొక్క పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు. కాబట్టి దేవుడు పరలోకం, వీళ్ళిద్దరిలో పరలోకపు కొలతలో నీతిమంతులు ఎవరు తెలియరంటే
పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని ప్రకటించిన వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కనుక పరిశుద్ధాత్ముడు మనలను నీతిని గురించి ఒప్పింపజేస్తాడు. జాగ్రత్త, మనం అనుకునేది నీతి కాదు, పరలోకం చెప్పేది మనకు నీతి. దేవుని దృష్టిలో, మన దృష్టిలో నీతి మా నీతి క్రియలు మురికి గుడ్డల్లాగా ఉండి అంటాడే యెషయా గ్రంథం 64:6 అది. కనుక ఆపండిక మన సొంత నీతి మాటలు, మనం అనుకునే నీతి కాదు. పరలోకం మనకి ఇచ్చేటువంటిదే, ఆ ఆర్డర్స్ నుంచి కలిగేదే నీతి. అదే ఆయన చిత్తమును నెరవేర్చుట, తండ్రికి ఇష్టమైన కార్యమును చేయుట, దేవునికి ఇష్టమైనట్లుగా జీవించుట అనేది. మూడవదిగా పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి కూడా ఒప్పింపజేస్తాడు. తీర్పుని గురించి కూడా ఒప్పింపజేస్తాడు పరిశుద్ధాత్ముడు. ఏమండి? తీర్పుని గురించి కూడా ఒప్పింపజేస్తాడంట. ఏమిటి? ఈ యోహాను సువార్త 12:31 ప్రభువు తెలియజేస్తున్న మాట ఏంటంటే, 12:31 ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడు. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది అంటే, ఈ మాటలు చెప్పక ముందు ప్రభువు ఏం చెప్పాడంటే, ఆల్రెడీ ఇప్పుడు తీర్పు జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ మాటలు ఎప్పుడు చెబుతున్నాడంటే యేసుక్రీస్తు వారు మరికొద్ది సేపట్లో ఆయన పట్టుకుంటారు గెత్సెమనే తోటలో. తెల్లవారిన తర్వాత ఆయన్ని తీర్పు తీర్చి సిలువ వేసి చంపేస్తారు. ఆ సమయంలో మతం తీర్పు తీరుస్తుంది, అక్కడ ఉన్నటువంటి రాజకీయ అధికారులు అన్నిలు కూడా తీర్పు తీరుస్తారు. ఆ సమయంలో, ఆ కొద్ది సమయానికి ముందు ప్రభువు చెబుతున్నాడు, ఈ లోకానికి తీర్పు తీర్చబడుతుంది. ఈ తీర్పులో ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. ఇక్కడ ఈ లోకాధికారి అని ప్రభువు తెలియచేశాడు కదా, ఈ లోకాధికారికి తీర్పు తీర్చబడుతుంది. కాబట్టి ఈ లోకాధికారి అంటే యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చబడుతుందని మనం అనుకుంటే పొరపాటు. అది మనం అలా భావించడానికి వీల్లేదు. 14వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 14:30 ఇక్కడ మీతో విస్తరించి మాట్లాడను, ఈ లోకాధికారి వచ్చుతున్నాడు, నాతో వానికి సంబంధమే లేదు అని చెబుతున్నాడు. ఈ లోకాధికారి వస్తున్నాడు. యేసుక్రీస్తు వారు సేవ ప్రారంభంలో ఆయన అరణ్యములో ఉపవాసంతో ఉన్నప్పుడు సాతానుడు వచ్చామన్నాడు, ఇవన్నీ నావే, నువ్వు నాకు నమస్కారం చేస్తే నేను నీకు ఇచ్చేస్తానన్నాడు. అంటే ఈ లోకం మీద సాతానుడు మనిషి చేసిన పాపమును బట్టి పెత్తనం చేస్తున్నాడు. మనిషి యొక్క పొరపాటును బట్టి వాడు ఈ మానవ జాతిని, ఈ సృష్టిని అధికారిగా తనను తాను చెప్పుకుంటున్నాడు. అది మనిషి యొక్క పొరపాటు వలన జరిగింది కానీ వాడి యొక్క గొప్పతనాన్ని బట్టి జరిగింది కాదు. కనుక ఇదంతా నాదే, ఇది నీకు ఇచ్చేస్తాను, నీకు కావాల్సింది వీళ్ళేగా అని చెప్పి ప్రభువు మనుషులను గురించి ప్రభువుతో సాతానుడు మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, నీ తండ్రి అయిన దేవుణ్ణి నీవు శోధింపకూడదు, నీవు ఆయనకే నమస్కారం చేయాలన్నప్పుడు వాడు వెళ్ళిపోవడం జరిగింది. స్నేహితులారా, మనము తీర్పుని గురించి చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి ఒప్పిస్తాడు అని తెలియచేస్తాం. ఇక ఆ రాత్రి వేళ ఏమండి, యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు, తీర్పు తీర్చారు. ఎవరు తీర్పు తీర్చారు? మొదట మతాధికారులు తీర్పు తీర్చారు. ఏమని తీర్పు తీర్చారు? ఈయన మరణానికి అర్హుడు అని తీర్పు తీర్చాడు. ఏమండి, మరణానికి అర్హుడు అని తీర్పు తీర్చారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏదో ఒకటి ఎరా మాట్లాడు కానీ మాట్లాడలేదు. నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుడు అని చెప్పాడు. అలాగే తర్వాత మరణశిక్ష విధించడానికి మరొకసారి పరిశీలన చేయమని వాళ్ళకి అధికారం లేదు కాబట్టి రోమా అధికారుల దగ్గర పంపించారు. వాళ్ళు కూడా చివరికి వీళ్ళు ఏదైతే చెప్పారో దాన్నే ఓకే చేశారు. మరణం అతనికి సిలువ వేసేయండి అని పిలాతు అధికారం, హేరోదు కూడా దాన్నే సపోర్ట్ చేయటం జరిగింది. అంటే ఆ రోజు యేసుక్రీస్తు వారికి మతము, లోక న్యాయము, మత న్యాయము వీళ్ళందరూ కూడా ఆయనను దోషిగా, ఆయనను నేరస్తునిగా చూపిస్తున్నారు. అంతే కదండి, ఆయనను నేరస్తుడిగా చూపించారు. ఆయన మీద మరణం పొందదగినటువంటి నేరగాడు అని ఆయన చూపించారు, తీర్పు తీర్చారు. కానీ అసలు రహస్యం ఏంటి ఇక్కడ? రహస్యం ఏంటి అని అంటే, ఒకసారి మనం ఇక్కడ ప్రభువు మౌనంగా ఎందుకున్నాడు?
తీర్పు ఇంతకీ ఎవరు తీరుస్తున్నారు ఇక్కడ? లోకాధికారులు కైఫా, అన్నాస్, సన్హెడ్రిన్ మహాసభ, పిలాతు, హేరోదు వీళ్ళేనా? లేక అసలు అక్కడ తీర్పు ఎవరు తీరుస్తున్నారు? పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందామండి. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాను. ఆ రోజు ప్రభువుకు తీర్పు తీరుస్తున్నప్పుడు ఆయనను పట్టుకుంది భౌతికంగా వీళ్ళే, కానీ ఆయన అప్పగించుకుంది ఎవరికంటే తండ్రికి అప్పగించుకున్నాడు. కనుకే నోరు మెదపకుండా ఉన్నాడు. వీళ్ళు ఎన్ని రకాలుగా చేసినా అసలు జడ్జిమెంట్ ఇచ్చే తండ్రికి అప్పగించుకున్నాడు. కాబట్టి జరగని ఏం చేస్తారు? బొచ్చు కత్తిరించువా అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్టు, అసలు నిద్రపోయినట్టుగా సుఖంగా ఉండి ఎలా ఉంటుందో అలా యేసుక్రీస్తు వారు కూడా ఆయనకి తీర్పు తీరుస్తున్న ఆ రోజున మౌనంగా ఉన్నాడు అని అంటే ఆయన తండ్రికి అప్పగించుకున్నాడు. పిలాతు అందుకే అంటాడు, నేను అప్పగించుకున్న తండ్రికి అక్కడి నుంచి అధికారం ఇస్తే నువ్వు ఏదైనా తీరుస్తావు నా మీద, పైనుంచి అధికారం రాకపోతే నువ్వేం చేయలేవని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు తండ్రి అక్కడ తీర్పు తీరుస్తుంటే లోకములో ఉన్న వీళ్ళ తీర్పు, వీళ్ళ న్యాయం ఒక నీతిమంతుణ్ణి, ఒక న్యాయవంతుణ్ణి, ఒక పరిశుద్ధుణ్ణి దోషిగా తీర్చింది. కానీ పరలోకము ఏం తీర్పు తీర్చి ఉంటుంది? అదే సమయంలో క్రీస్తుకు వాళ్లకు ఎవరిని దోషులుగా తీర్చి ఉంటుంది? పరలోకపు న్యాయస్థానం ఆ రోజున తీర్పు ఎవరికి? అననీయ, కైఫా, పిలాతు వీళ్ళందరూ, సన్హెడ్రిన్ మహాసభ వాళ్ళు, యూదులు, ఆ నేరం మా మీద ఉండును కాక అని, రక్తం మా మీద మా పిల్లల మీద ఉండును కాక అని అన్నవాళ్ళు, వీళ్ళందరూ పట్టించినటువంటి ద్రోహి అయినటువంటి ఇస్కరియోతు యోధ, వీళ్ళందరూ, వీళ్ళ వెనకున్నటువంటి సాతానుడు, వీళ్ళ మీద దేవుడు పరలోకం నుంచి మీరు నేరస్తులని ముద్ర వేస్తున్నాడు. ఎస్, ఆ పస్కా రోజున వాళ్ళు భౌతికంగా సమాజానికి కనపడేటట్టుగా యేసుక్రీస్తు వారిని దోషి అన్నారు, కానీ పరలోకం మాత్రం ఎవరిని దోషి అందంటే యేసుక్రీస్తు వారిని దోషి అన్న వాళ్ళందరినీ కూడా దోషి, మీరు పాపులను తీర్పు తీర్చింది. కాబట్టే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఒక గంట ముందు అనుకున్నాం బహుశా, ఈ లోకానికి ఇప్పుడు తీర్పు తీర్చబడుతుంది, ఈ లోకాధికారి త్రోసివేయబడుతున్నాడంటే ఇన్నాళ్ళు మానవ తప్పిదాన్ని బట్టి పరిపాలిస్తున్నటువంటి వాడు, ఆ తప్పిదానికి మరి కొద్దిసేపట్లో పరిష్కారం జరుగుతుంది. మనిషి నీతిమంతుడు అవ్వబోతున్నాడు. కాబట్టి ఆ మనిషి మీద వాడికి అధికారం ఉండదు. ఆ అధికారపు స్థానం నుంచి వాడు కొట్టివేయబడుతున్నాడు. ఆ అధికారము నాదే అవుతుంది నా కుమారుల మీద అని ప్రభువు తెలియచేస్తూ ఆ తీర్పును గురించి ఒప్పింపజేస్తాడు అన్నాడు. ఈరోజు మనం ఆ విషయాన్ని తెలుసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారికి తీర్పు తీర్చడం కాదు, వాళ్ళే తీర్పు తీర్చుకున్నారు అన్నమాట వాళ్ళు. ఇప్పుడు ఈ దృష్టితో మనం పరిశుద్ధాత్మ మనకు అనుగ్రహించిన ఈ దృక్పథంలో నుంచి మనం కొన్ని వాక్యాలను చూద్దాం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 13-15 వచనం వరకు ఉంటుంది. దీనిలో నేను సగం నుంచి చదువుతాను, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఆయన ప్రధానులను, అధికారులను నిరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరచెను. చూడండి, ఆ శిలువను జయోత్సవంగా చెబుతున్నాడు పౌలు భక్తుడు. వాళ్ళందరినీ పట్టి ఈడ్చుకొచ్చి బాహాటంగా, అంటే బహిర్గతంగా వాళ్ళని బయటికి తీసుకొచ్చేసి ఆ పట్టణం నుంచి బయటికి తీసుకొచ్చి వాళ్ళని చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడు? వీళ్ళు నేరస్తులు అని బాహాటంగా చూపిస్తున్నాడంట. కాబట్టి అక్కడ నేరస్తుడని యేసుక్రీస్తు వారికి లోకానికి కనపడేటట్టుంది, కానీ పరలోకం మాత్రం వాళ్లను నేరస్తులుగా పట్టి బయటికి తీసుకుని వెళ్ళింది. మానవుని మీద మానవుడు చేసిన పొరపాటును బట్టి పెత్తనం చేస్తూ అది తన సొంత అధికారమైనట్టుగా భావించుకుంటున్నటువంటి అపవాదిని ఆయన శిలువ మరణముతో వాడి తల చితకగొట్టి ఆ స్థానము నుండి తప్పించి ఆ మనిషి మీద తనకున్నటువంటి హక్కును, అధికారాన్ని దేవుడు తిరిగి ఈ రూపంగా తనను సమర్పించుకోవడం ద్వారా సంపాదించుకుంటూ
ఆ స్థానం నుంచి వాడిని పక్కకు త్రోసివేస్తున్నాడు కాబట్టి ఈ లోకాధికారి త్రోసివేయబడుతున్నాడు అని ప్రభువు చెప్పాడు. బాహాటంగా బయటికి తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళని అక్కడ బయట పడేశాడనమాట. కనుక స్నేహితులారా, ఇప్పుడు మనం ఇంకో మాట కూడా చూద్దాం. ఇక్కడ తిమోతికు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో విశ్వాసముకు సంబంధించిన సంగతులు కదా. 3వ అధ్యాయము 16వ వచనంలో, నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు నొందెను. ఆత్మ విషయమును నీతిపరుడని తీర్పు పొందెను. ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పు పొందెను. ఇప్పుడు చెప్పండి, 3 విషయాలు. ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఏమండి, తనను న్యాయముగా తీర్పు తీర్చి తండ్రికి తనను అప్పగించుకున్నాడు. పేతురు చెప్పిన మాట. వారినందరిని కూడా పట్టి బాహాటంగా వేడుకకు తీసుకొచ్చేశాడు. ఈ మాటలన్నీ ఇప్పుడు ఆయన ఆత్మను బట్టి నీతిమంతుడని తీర్పు పొందెను. ఈ సంగతులన్నీ కూడా ఆ రోజున, ఆయనను సిలువ వేసిన రోజున జరిగినటువంటి తీర్పును గురించి మాట్లాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు చెప్పండి, ఎవరికి తీర్పు తీర్చారు? యేసుక్రీస్తు వారికి వాళ్ళు తీర్పు తీర్చాడా? క్రీస్తు వాళ్ళకి తీర్పు తీర్చాడా? అంటే ఆయన వాళ్ళ తీర్పును అనుభవిస్తున్నట్లుగా స్వీకరిస్తూ, ఆ స్వీకరించుటలోనే వాళ్లకు తీర్పును ప్రకటిస్తూ ఉన్నాడు. ఇది నీ తీర్పులను గురించి ఎవడు ఊహించగలడు? అవి ఎంత గొప్పవి అని భక్తులు అందుకే పాత నిబంధనలో పాటలు పాడి ఉన్నారు. మనకు కూడా తీర్పును గురించి ప్రభువు తెలియజేస్తున్నాడు. మనకు కూడా ఉన్న తీర్పు ఏంటంటే, యేసుక్రీస్తు వారు తీర్పు సంబంధించిన రూల్ ఏంటో చెప్పేశాడు. ఏంటి? ఆయన అద్వితీయునిగా పుట్టిన కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా అద్వితీయుడిగా పుట్టినటువంటి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను లోకమునకు అనుగ్రహించాడు. అయితే విశ్వసింపని వాడు నశించిపోతాడు. ఇక్కడ యేసుక్రీస్తు వారు లోకానికి ఎందుకు వచ్చాడో చెప్పబడుతుంది. అయితే యేసుక్రీస్తు వారు వచ్చినటువంటి కారణాన్ని తెలుసుకోకుండా ఎవడైతే దాన్ని గుర్తించకుండా, గ్రహించకుండా, విశ్వసించకుండా ఉంటాడో వాడికి ఆటోమేటిక్గా అదే కారణం తీర్పు తీరుస్తూ ఉంది. నీవు పాపివి, నీవు శిక్ష, నీవు అని ఎస్టాబ్లిష్ చేసేస్తుంది, ఒప్పింప చేస్తుంది. ఇక్కడ ఒక మాట నేను చెప్పి ముగిస్తానండి, ఎలాగూ అలా ఒప్పిస్తుందో. దావీదు బెత్షెబను గురించి జరిగిన విషయాలు మనం ఇంతకుముందు కూడా పాపమును గురించి ఒప్పించే విషయాలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా చెప్పుకుందాం. దావీదు నాతాను వచ్చి కథ చెబుతున్నాడు చక్కగా, చాలా బాగుంది, బ్రహ్మాండంగా. ఒక ధనవంతుడు, పేదవాడు. ధనవంతుడికి చాలా గొర్రెల మంద ఉంది. ఈ పేదవాడికి ఒకే ఒక గొర్రె పిల్ల ఉంది. అది సొంత కూతురులాగా చూసుకుంటాడు. అలాంటిది ఆ ధనవంతుడి ఇంటికి ఎవరో బంధువు వస్తే అతనికి తన మందల్లో నుంచి ఏదైనా ఒక గొర్రె పిల్లని కోసి వధించి ఆహారం పెట్టకుండా, విందు చేయకోకుండా ఈ పేదవాడికి ఉన్న ఒకే ఒక గొర్రె పిల్లని తీసుకొని అంత ప్రేమగా వాడు పెంచుకుంటుంటే వాడు తన కన్నబిడ్డలాగా చూసుకుంటున్నాడు. అలాంటి గొర్రె పిల్లని కోసేసి దౌర్జన్యంగా వాడు భోజనం పెట్టాడండి, విందు చేశాడని చెప్పినప్పుడు పాపం గొర్రెలను మేపాడేమో దావీదు, సింహపు నోట్లో నుంచి కూడా లాక్కొచ్చాడేమో గొర్రె పిల్లల్ని. దావీదుకు ఎక్కడ లేని ఆవేశం వచ్చింది. జడ్జిమెంట్ ఇచ్చేసేస్తున్నాడు. ఏమంటున్నాడు? సమూయేలు 2వ గ్రంథంలో 12వ అధ్యాయం 5-7 వచనాల్లో, ఆ మనుష్యుడెవడో వాడు నిజంగా యెహోవా జీవముతోడు మరణశిక్షకు పాత్రుడు అని అన్నాడు. ఎవరికి తీర్పు తీరుస్తున్నాడు? నాతాను చెప్పిన కథలో ఉన్న ఆ వ్యక్తికి తీర్పు తీరుస్తున్నాడు దావీదు. ఇప్పుడు నాతాను ఏమన్నాడు? ఆ మనుషుడు ఎవడో కదా, నువ్వే అన్నాడు. ఇప్పుడు దావీదు వేరే వాడికి తీర్పు తీర్చాడా, తనకు తాను తీర్పు తీర్చుకున్నాడా? దేవుడు దావీదు ఊరియా మరణానికి సంబంధించిన చావు కబురు నన్ను చంపమని ఊరియా చేతే ఆ లెటర్ ఇచ్చి పంపించాడు కదా యోవాబుకు. అలాగే దావీదు చేతే దావీదు శిక్ష ఏంటో దేవుడు ప్రకటింపజేశాడు, తీర్పు తీర్చాడు.
జాగ్రత్త, తీర్పు తీర్చు మనుష్యుడా. నీవు ఎదుటివారికి తీర్పు తీరుస్తూ నీకు నీవే తీర్పు తీర్చుకుంటున్నావని, ఇది వేరే వాళ్ళకి తీర్పు తీర్చడం కాదు, అది నీకు నీవే తీర్చుకునే తీర్పు అని రోమాపత్రికలో తెలియచేయబడుతుంది. కాబట్టి మనము తీర్పు తీర్చే విషయంలో 2వ అధ్యాయం రోమా 2:1, 2:3, 7 వచనాల వరకు కూడా తీర్పుని గురించి చాలా చక్కగా ఉంటుంది. ఈ సందర్భాన్ని మనం చక్కగా పరిశుద్ధాత్ముడు తీర్పుని గురించి ఎలా ఒప్పిస్తాడో దావీదు విషయాన్ని చూసిన తర్వాత ఇప్పుడు నేను చెప్పినవి మీకు చక్కగా క్లియర్గా అర్థమై ఉండాలి. కాబట్టి పరిశుద్ధాత్ముడు మనం తీర్పు తీర్చడం కాదు, తీర్పు మనం చెబుతూ ఉంటే ఆ తీర్పు మన మీదకే మనమే ఆ తీర్పు అనుభవించవలసిన వాళ్ళము అన్నట్లుగా మన లోపాన్ని బయట పెడుతూ ఉంటాడు. కాబట్టే ప్రభు అన్నాడు, తీర్పు తీర్చకండి అయ్యా. తీర్పు తీర్చితే అది వేరే వాళ్ళకి కదా, ఆ తీర్పు నీకు నువ్వు తీర్పు తీర్చుకోవటమే. కాబట్టి తీర్పు తీర్చకడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. ప్రభువు చెప్పిన మాటలు ఎంత గొప్ప మర్మాలండి. తీర్పు తీర్చకడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు అని ప్రభువు చెప్పినటువంటి మాట. అయితే ప్రతి వాడు ఎవడికి వాడే తీర్పు తీర్చుకుంటాడు. ఒక రూల్ ఉందండి, ఇదిగో ఇక్కడ ఈ ఇంట్లో ఇలా ఉండాలి అని ఒక రూల్ ఉంది. అలా ఆ రూల్ నీకు చెప్పారు, అలా ఉండకపోతే పలానా పనిష్మెంట్ అని ఉంది. నీకు చెప్పినా కానీ అలా ఉండనప్పుడు ఆ పనిష్మెంట్ అనుభవించాలి. అంటే నీకు చెప్పినా కానీ ఆ రూల్ ప్రకారం ఉండలేదంటే నువ్వు దేనికి సిద్ధపడ్డావు అన్నమాట. ఆ రూల్ ఏ తీర్పునిస్తుందో, ఏ శిక్షణ ఇస్తుందో దాన్ని అనుభవించడానికి నీకు నువ్వే నిర్ణయించుకున్నావు అన్నమాట. దేవుడు కూడా ఒక రూల్ పెట్టాడు. ఆ రూల్ ఏంటంటే, ఆయన లోకాన్ని ప్రేమించాడు. ఆ రూల్ పెట్టడానికి ఆయనకి ఆ హక్కు ఉంది. లోకాన్ని ప్రేమించాడు అంటే నిన్ను నన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ ద్వారా రక్షించడానికి కావాల్సిన ఏర్పాటు చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు అనే ఆ రక్షణ ఏర్పాటును నమ్మరో వాళ్ళే తీర్పు తీర్చుకుంటున్నారనమాట. మేము నిత్య నరకానికి వెళ్ళిపోతామని. ఈ విషయము పరిశుద్ధాత్ముడు ప్రతి వాడి హృదయములో, యేసును నమ్మని ప్రతి వాని హృదయములో ఈ స్పృహ కలిగిస్తాడట. కాబట్టి జాగ్రత్త. పరిశుద్ధాత్మను గురించి ఓకే వరములు మొదలైన విషయాల గురించి మాట్లాడుకోవటం కాదు. పరిశుద్ధాత్ముడు మనకు ఈ సంగతుల కోసం కావాలి. పాపమును ఒప్పించడానికి, నీతిని గురించి ఒప్పించడానికి, తీర్పుని గురించి ఒప్పించడానికి, ఆయన మనతో ఉండి నడిపించడానికి మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. అందుకోసం మన పరిశుద్ధాత్మ వరాలను కాదు, పరిశుద్ధాత్మను కోరుకోండి. అందుకే ప్రభు అన్నాడు, నేను వెళ్ళటం మీకు ప్రయోజనం, ఎందుకంటే పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఈ గొప్ప సత్యాన్ని మనం ఈరోజు తెలుసుకున్నాం కనుక ఆ పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధాత్మను పొందుటకు సిద్ధపాటును కలిగి జీవించుదాం. సర్వశక్తిమంతుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. స్నేహితులారా, ఇప్పటివరకు ఈ మాటలు విన్నారు. ఈ మాటలు విన్నటువంటి మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రిప్షన్ చేసుకోండి. ఇప్పుడు ప్యారిష్ లేకుండా కొంచెం నేను ఇబ్బందిగా ఉన్నాను కాబట్టి మీకు చేతనైన సహాయము మీ హృదయంలో కలిగిన దాన్ని బట్టి మీ గుప్పిలు విప్పి సహకారం అందించగలరు. అందించకపోయినా పర్లేదు, బాధపడొద్దు. దేవుని కృపను బట్టి దేవుడు మనను కనికరించి నడిపిస్తూ ఉంటాడు. అయితే వాక్యాన్ని విని చక్కగా మీరు దాని చొప్పున జీవించాలని నేను మిమ్మల్ని ముఖ్యంగా కోరుకుంటున్నాను. ప్రార్థించుదామండి. తల్ల వంచాలి. ప్రార్థన. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, నీ వందనాలు. ఇదిగో మీ వాక్యము పరిశుద్ధాత్ముడు రావటం వలన, మా ప్రభువు ఆరోహణం అవటం వలన ఎంత గొప్ప ప్రయోజనం ఉన్నదో, అలాంటి ప్రయోజనాల గురించి, ఆయన ఒప్పించేటువంటి నీతిని గురించి, పాపమును గురించి, తీర్పును గురించి, ఒప్పించే సంగతుల గురించి మేము ధ్యానించాం. కనికరించి ప్రభువా, మేము అట్టి ప్రయోజనకరమైన పరిశుద్ధాత్మను కలిగిన వారమై, మా హృదయాలలో ముద్రించబడిన వారమై, ఆయనకు సంపూర్ణంగా లోబడి మాలో ఉన్న పరిశుద్ధాత్మ దుఃఖపడకుండానట్లుగా మేము జీవించడానికి కృపను, బలమును, ధైర్యమును మాకు అనుగ్రహించి నడిపించండి. అయ్యా, ఈ మాటలు మా హృదయాలలో ముద్రించి వాటి చొప్పున జీవించడానికి శక్తిని దయచేయండి. మాలో ఎవరెవరు ఏ ఇబ్బందిలో ఉన్నారో పరిశుద్ధాత్మ తండ్రి, మీరు ఆ బిడ్డలకు సహాయమును అనుగ్రహిస్తూ పారాక్లెటోస్ అనేటువంటి
ఆ గొప్ప ఆదరణకర్త అనే మాటను ఆ బిడ్డల జీవితాల్లో నెరవేరుస్తూ ఆరోగ్యమైనను, విద్య అయినను, ఉద్యోగమైనను, పని అయినను, వ్యవసాయమైనను, ఆర్థిక సహాయమైనను, వివాహమైనను, బిడ్డలైనను, గృహమైనను, నాయన ఇంకా ఏ విధమైనటువంటి అవసరతలో బిడ్డలు ఉన్నారో దయతో అనుగ్రహించి ఈ లోకంలో నిన్ను నమ్మినటువంటి బిడ్డలకు ఏ కొదువ లేకుండా జీవిస్తారు అనేటువంటి ఒక సంపూర్ణమైనటువంటి దీవెనలు కూడా వారికి అనుగ్రహించి ఆశీర్వదించమని, ముఖ్యంగా నిత్య జీవాన్ని కోల్పోకుండా ఈ లోకంలో జీవించడానికి వారికి మీరు తోడుగుండి నడిపించమని, తిరిగి మేము కలుసుకుని మరోసారి మీ వాక్యాన్ని ధ్యానించుకునే భాగ్యం మాకు ఇమ్మని యేసు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మీకు తోడుగా ఉండి మిమ్మును బలపరిచి దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికి వందనాలు. సెలవండి. గాడ్ బ్లెస్ యూ.